వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను వరుణ్. టీపీసీసీ కార్యవర్గంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఇటీవల వల్ల ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు. కొత్త వారి కార్యవర్గాన్ని ఫైనల్ చేసి ఇవాళ రేపు ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోర్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను అధిష్టానం తెలుసుకుంది. అందరి అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకున్న హైకమాండ్ తుది జాబితాపై ఇవాళే కసరత్తు కానుంది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 35 మంది ఉపాధ్యక్షులు, 75 మందికి పైగా జనరల్ సెక్రటరీలు, ఇక ప్రచార కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీతో జంబో కార్యవర్గ ఏర్పాటుకు అధిష్టానం సన్నాహకాలు చేస్తుంది. ఇక టీపీసీసీ కార్యవర్గంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఇవాళ లేదా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు. కొత్త కార్యవర్గాన్ని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, కొత్త కార్యవర్గాన్ని ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఆల్రెడీ కూడా ఈ పక్క రేవంత్ రెడ్డి, అదేవిధంగా మిగిలిన బట్టి విక్రమార్క వీళ్ళ యొక్క అభిప్రాయాలు అయితే తీసుకున్నట్లు తెలుస్తోంది. సో ఇక తెలంగాణ ప్రజలకి, అదేవిధంగా కాంగ్రెస్ సభ్యులందరూ కూడా ఎప్పుడు యొక్క అదృష్టాన్ని వినే అవకాశాన్ని అటు అధిష్టానం కల్పించబోతుంది? ఫోన్ కట్ అయింది. యా హరీష్. రెడ్డికి ఇవాళ టీపీసీసీ కార్యవర్గంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఇవాళ ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో టీపీసీసీ మహేష్ కుమార్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు.
కొత్త కార్యవర్గాన్ని కూడా ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైధార్ అందిస్తారు. హరీష్, చెప్పండి, దాదాపుగా ఇటు రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్క అభిప్రాయాలు కూడా సేకరించినట్లు తెలుస్తోంది. సో ఫైనల్ అయిపోయినట్లు తెలుస్తూ ఉంది. ఇవాళ జరగబోయే యొక్క భేటీలో ఇవాళ చెప్తారా, లేదంటే ఈ యొక్క అదృష్టాన్ని తెలంగాణ ప్రజలకు అదేవిధంగా కాంగ్రెస్ సభ్యులందరికీ కూడా ఆ అదృష్టాన్ని వినే అవకాశం ఎప్పుడు కల్పిస్తుంది ఇటు అధిష్టానం? రెడ్డికి ఇవాళ టీపీసీసీ కార్యవర్గంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు. కొత్త కార్యవర్గాన్ని ఫైనల్ చేసి ఇవాళ రేపో ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోర్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను అధిష్టానం తెలుసుకుంది. అందరి అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకున్న హైకమాండ్ తుది జాబితాపై ఇవాళే కసరత్తు కానుంది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 35 మంది ఉపాధ్యక్షులు, ఇక 75 మందికి పైగా జనరల్ సెక్రటరీలు, ప్రచార కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీతో జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు అధిష్టానం సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైధార్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఇంతమంది కార్యవర్గాన్ని ప్రకటించే ఛాన్స్ ఆల్రెడీ కూడా ఇటు రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్క యొక్క డెసిషన్ కూడా తీసేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఇంత అదృష్టాన్ని తెలంగాణ ప్రజలకి ఇటు కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులకి ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? రైట్ హరీష్. ఇక కాంగ్రెస్ అంతా కూడా కలిసి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ఇక వ్యవహారాల ఇన్ఛార్జ్ అందరూ కూడా కలిశారు. సో దీని మీద కొత్త కార్యవర్గాన్ని కూడా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ కూడా ఢిల్లీలో భేటీ అయ్యారు ఇటు ఏఐసీసీ మల్లికార్జున ఖర్గేతో. ఇక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం వీళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా సేకరించినట్లు తెలుస్తుంది. సో ఈ యొక్క అదృష్టాన్ని ఎప్పుడు ప్రజలకు తెలియపరిచే ఛాన్స్ ఉందనేది తెలియజేస్తానికి మా ప్రతినిధి హరీష్ లైధార్ అందిస్తున్నారు. హరీష్, చెప్పండి, ఈ యొక్క అదృష్టాన్ని ఎప్పుడు ఇస్తున్నారు, ఎప్పుడు తెలంగాణ ప్రజలు వినబోతున్నారు, ఇటు కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు కూడా ఎప్పుడు యొక్క అదృష్టాన్ని వినబోతున్నారు? ఇవాళ వస్తుందా ఆ ప్రకటన, రేపు వస్తుందా?
ఇక తెలంగాణ కార్యవర్గాన్ని కొత్త కార్యవర్గాన్ని కూడా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ప్రతి సంవత్సరం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు లైవ్ ద్వారా. హరీష్, చెప్పండి, కొత్త కార్యవర్గాన్ని ఎప్పుడు ప్రకటించే ఛాన్స్ ఉంది? రైట్ వరుణ్, పీసీసీకి సంబంధించిన కొత్త కార్యవర్గానికి సంబంధించి కసరత్తు జరుగుతూ ఉన్నది. ఈ రోజుకు సంబంధించి కూడా ఢిల్లీ అధిష్టానానికి సంబంధించి పీసీసీ కార్యవర్గానికి సంబంధించి కూడా పూర్తిగా జంబో బ్యాంకును ప్రకటించేందుకు సిద్ధమయ్యేది. ఇప్పటికీ పలు దఫాలుగా దీనిపైన కూడా కసరత్తు జరిగింది. సామాజిక సమీకరణలు కావచ్చు, ఇతర సమీకరణల దృష్ట్యా అది వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు సంబంధించి కూడా ఈరోజు ఫైనలైజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ అంశం పైన పూర్తిగా ఇక్కడ కోర్ కమిటీ సభ్యులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంబంధించి కూడా ఏదైతే అభిప్రాయాలు తీసుకున్న అధిష్టానం సంబంధించి ఈరోజు సంబంధించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించి కూడా ఈరోజు ఢిల్లీలో అందుబాటులో ఉన్నారు. ఈ రోజుకు సంబంధించి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ ఉండబోతుంది. ప్రధానంగా పీసీసీ కార్యవర్గ కూర్పు పైన కూడా ఈ భేటీ జరగబోతా ఉన్నది. ఈ రోజుకు సంబంధించి కూడా పూర్తిగా తుది దశకు సంబంధించిన కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా అభ్యర్థులను సంబంధించి కూడా ప్రకటించేందుకు ఈరోజు పూర్తిగా కసరత్తు జరుగుతుంది. మొత్తంగా అంటే జంబో ప్యాక్కు సంబంధించి గతంలో మాదిరిగా కాకుండా ఈ పార్టీకి సంబంధించి అనుబంధ సంఘాలు కావచ్చు, మిగతా సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ అలాగే ఇతర సంబంధించిన ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా పూర్తిగా ఈ రోజు లేదా రేపు ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. దీంట్లో 35 మందికి సంబంధించి కూడా వైస్ ప్రెసిడెంట్ను ప్రకటించేందుకు కసరత్తు జరుగుతుంది. 70కి పైగా కూడా ఏదైతే ప్రధాన కార్యదర్శులకు సంబంధించి కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. దాంతోపాటుగా ప్రచార కమిటీ, అడ్వైజరీ కమిటీతో పాటుగా అనుబంధ సంఘాలు ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ సంబంధించి కూడా ఇప్పటికీ సంబంధించిన ప్రెసిడెంట్ను డిక్లేర్ చేశారు. మిగతా సంబంధించిన మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇతర బీసీ, ఎస్టీ, ఎస్సీ సంబంధించిన విభాగాల చైర్మన్లకు సంబంధించి కావచ్చు, పూర్తిగా జంబో కార్యవర్గం పైన కూడా కసరత్తు జరుగుతూ ఉన్నది. ఈ రోజుకు సంబంధించి కూడా ఈ అంశాలపైన 4 వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపించింది. గతంలో పలు దఫాలుగా ఈ అంశం పైన కూడా ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా కొలిక్కిరాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా పూర్తిగా ఎంపీలు కావచ్చు, ఇప్పుడు పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు సంబంధించి కూడా వాళ్ళకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రాధాన్యత కల్పించాలని కూడా డిమాండ్ వెలువెత్తుతున్న నేపథ్యం ఉంది. ఒక్కొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే సామాజిక సమీకరణ దృష్ట్యా వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం జరుగుతూ ఉన్నది. కాబట్టి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా పోటాపోటీ నెలకొని ఉన్నది. ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ సంబంధించిన కోటాలు కావచ్చు, రెడ్డి కోటాకి సంబంధించి కూడా పలువురు ఏదైతే 3 అభ్యర్థులకు సంబంధించిన పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కోటా నుంచి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటుగా ఖైరతాబాద్ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో, అలాగే వంశీచంద్ రెడ్డి ఈ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్లో చోటు కల్పించాలని కూడా అభ్యర్థిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా దళిత సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా బలరాం నాయక్, అలాగే బెల్లయ్య నాయక్ పెద్ద కూడా పోటీ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మిగతా సంబంధించి కూడా మైనారిటీకి సంబంధించి కూడా అజ్మతుల్లా హుస్సేన్, అలాగే ఫయూమ్ కురిషి పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు మహిళా కోటాకు సంబంధించి ఎవరి పేరు డిక్లేర్ చేయాలి, ఒకవైపు మహిళా కోటాకు సంబంధించి మహిళా కోటాను ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకోవాలా, లేదంటే మైనారిటీకి సంబంధించి ఆ కోటా నుంచి కూడా మైనారిటీ నేతను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలన్న పైన కూడా పూర్తిగా ఇప్పటికే ఈ అంశాలన్నిటిపైన అభిప్రాయాలు తీసుకున్నారు. మొన్న సంబంధించి కూడా దీనిపైన జూమ్ సమావేశంలో ఏసీసీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సంబంధించి కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించడం జరిగింది. మీనాక్షి నటరాజన్ సంబంధించి హరీష్, అయితే దాదాపుగా సంవత్సరం పాటు కూడా సంవత్సరంన్నర అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అయినా కానీ ఇంతవరకు కూడా కార్యవర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయలేదంటూ కూడా ఏవైతే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఇటు బీజేపీ అంటుందో ఆ మాటలన్నింటికి కూడా, ఎందుకంటే జంబో ప్యాక్ట్ విడుదల చేస్తుంది కాబట్టి సో ఈ మాటలన్నింటిలో కూడా చెక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదంటే మళ్ళీ మాటలు కొనసాగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రైట్, ఎందుకంటే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి 9 నెలలు కావస్తా ఉంది. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కావస్తా ఉన్న నేపథ్యం ఉంది. ఈ కూర్పుకు సంబంధించి కావచ్చు, గతంలో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డిగా నియామకమైన తర్వాత అదే కమిటీ ఇప్పుడు కొనసాగుతూ ఉన్నది. పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో కార్యవర్గ కూర్పు జరగలేదు. మరోసారి ఇప్పుడు అంటే పార్టీకి సంబంధించి కూడా కష్టపడ్డ వారికి గుర్తిస్తాం, పదవులు ఇస్తామని కూడా గతంలో చెప్పింది. ఇప్పుడు సంబంధించి కూడా
గతంలో ఈ అంశం పైన కూడా కసరత్తు జరిగింది. అప్పుడు దీపాదాస్ మున్షి ఇన్ఛార్జిగా ఉన్నారు. దాని తర్వాత మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. కాబట్టి మరో కొత్త కార్యవర్గానికి సంబంధించి కూడా పేర్ల పరిశీలన జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఎవరైతే ఈ నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇక కార్యవర్గానికి సంబంధించిన కూర్పులో ఎవరెవరు పేర్లు ఉండాలి దానిపైన కూడా ఎవరు అర్హులు అనే దానిపైన కూడా మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా అందరి అభిప్రాయాలు సేకరించింది. కోర్ కమిటీ సభ్యుల అభిప్రాయం తీసుకుంది. ఇక మరోవైపు మండల్ లెవెల్లో అంటే బూత్ స్థాయి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే దిశగా కూడా ఇప్పుడు కార్యవర్గ కూర్పు కొనసాగుతుంది. ఇప్పటికే పీసీసీకి సంబంధించి కూడా అబ్జర్వర్లను ఇన్ఛార్జీలుగా నియమించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా అబ్జర్వర్ల నియామకం జరిగింది. కాబట్టి మండల్ లెవెల్లో ఎవరెవరికి సంబంధించిన పదవులు కావచ్చు, జిల్లా స్థాయిలో ఎవరికి పదవులు దక్కాలో కూడా పూర్తిగా దీనిపైన అబ్జర్వర్లు అధ్యయనం చేస్తా ఉన్నారు. హరీష్ అయితే దాదాపుగా పార్టీ ఫిరాయింపులు అనేవి కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉన్నాయి. సో అంటే బీఆర్ఎస్ నుంచి ఎక్కువ వచ్చారు చాలా మంది ఎమ్మెల్యేలు. సో వాళ్ళకి ఏమన్నా ఈ యొక్క కార్యవర్గంలో ఏమన్నా ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల మీద ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా గగ్గోలు పెడుతుందో కూడా మనందరూ కూడా తెలుసు. సో ఈ నేపథ్యంలో వాళ్ళని బుజ్జగించడానికి వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ దాదాపు 10 మంది పైన ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏమన్నా 1-2 ఛాన్సెస్ ఈ కార్యవర్గంలో దక్కే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రైట్, మొత్తంగా అన్ని అంశాలకు పరిగణలోకి తీసుకోబోతుంది. ఎందుకంటే పార్టీ నుంచి ముందు నుంచి కష్టపడ్డ వారు ఒక సంబంధించి కావచ్చు, 3 విభాగాలుగా సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ పరిశీలనలో తీసుకుంటా ఉండేది. ముందు నుంచి పార్టీలోకి వచ్చిన వారు, పార్టీ అధికారంలోకి రాకముందు పార్టీలో చేరిన వారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి సంబంధించి కావచ్చు, వాళ్లకు పార్టీ కోసం ఏ విధంగా కష్టపడ్డారు, బూత్ లెవెల్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కావచ్చు, కార్యకర్తలకు సంబంధించి ఎన్నికల సన్నిద్ధం కావచ్చు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించి బలంగా ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోయి వీటన్నిటి అంశాలపైన కూడా ఫిల్టరింగ్ జరిగింది. ఇక ఇప్పుడు సంబంధించి అంటే జంబో ప్యాక్ రాబోతా ఉన్నది. కాబట్టి దీంట్లో 70కి పైగా జనరల్ సెక్రటరీ రాబోతా ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి కూడా 35 పైగా వైస్ ప్రెసిడెంట్ రాబోతా ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క జిల్లాకి ప్రాధాన్యత, అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఇద్దరిద్దరు నియమించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా పూర్తిగా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే పార్టీ అధికారంలోకి రాకముందుకు చేరిన వారు ఎవరు ఉన్నారో, తర్వాత పార్టీలోకి వచ్చిన వారు ఎవరు ఉన్నారో, తనకి ఇచ్చిన హామీలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటి అంశాలన్నిటిపైన కూడా ఏసీసీ కార్యదర్శులు విశ్వనాథ్కి సంబంధించి కూడా గాంధీ భవన్ వేదికగా ఆ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించారు. ఒకవైపు పార్లమెంటరీ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలకు సంబంధించి కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రుల అభిప్రాయం జరిగింది. అలాగే ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే అన్ని అంశాలని పరిగణలో తీసుకున్న తర్వాతనే ఇప్పుడు ఈ ఫైనలైజ్ అవుతుంది. ఎందుకంటే పలు దఫాలుగా అంటే 3-4 సార్లుగా అధిష్టానానికి సంబంధించి కూడా దీనిపైన పీసీసీ కార్యవర్గాన్ని పూర్తి చేయాలని కూడా సమావేశాలు నిర్వహించింది. ఇట్లాంటి అన్ని అంశాల్లో కూడా పూర్తిగా కొలిక్కి రాలేదు. ఎందుకంటే తమకు సంబంధించి కూడా గతంలో ఇచ్చిన హామీలను కొంతమంది కావచ్చు నేరుగా సామాజిక వర్గానికి సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించాలని కూడా స్వయంగా ఢిల్లీ అధిష్టాన పెద్దలకు లేఖల ద్వారా పంపడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి కూడా కొలిక్కి రాకుండా ఏదైతే కార్యవర్గానికి సంబంధించి కూడా కూర్పు జరగలేదు. మొన్న ఏదైతే ఢిల్లీ అధిష్టాన పెద్దలకు సంబంధించి కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని మొన్న ఢిల్లీకి పిలిచింది. ఆయన 3 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. దీనిపైన కూడా పూర్తిగా కసరత్తు జరిగింది. 15వ తేదీ అంటే రేపు సంబంధించి కూడా డెడ్ లైన్ విధించింది. అంటే ఈ 15వ తేదీ వరకు పూర్తిగా టీపీసీసీ కార్యవర్గం జరగాలని కూడా ఆదేశించింది. కాబట్టి అంటే 7వ తేదీకి సంబంధించి కూడా దీనిపైన ఈ నెల 7వ తేదీకి సంబంధించి దీనిపైన ఢిల్లీకి రావాలని కూడా కోర్ కమిటీ సభ్యులకు ఆహ్వానం పంపించింది. మరోవైపు పీసీసీ చీఫ్కు ఆహ్వానం పంపించింది. 7వ తేదీకి సంబంధించి కూడా పాక్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం నెలకొన్నది. కాబట్టి అది వాయిదా పడ్డది. ఇప్పుడు సంబంధించి కూడా నిన్న పీసీసీ చీఫ్కి ఆహ్వానం అందింది. ఇప్పటికే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీలో ఉన్నారు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక మొత్తంగా అంటే ఈ రేపు సంబంధించి కూడా ఫైనలైజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పూర్తిగా ఈ 4 వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా ప్రధానమైన అయితే అలక్కలు అనేవి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలక్కలకి ఏమన్నా ఛాన్స్ ఉండే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎందుకంటే గతసారి కూడా టీపీసీసీకి ఆ తర్వాత మిగిలిన కార్యవర్గ విస్తరణ చేసినప్పుడు కూడా కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫస్ట్ నుంచి కూడా మేము ఉన్నాము, పార్టీ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఒక మహిళకి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలామంది అలకలు వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో అలకలను ఏమన్నా ప్రాధాన్యత తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా?
రైట్, ఎందుకంటే ఇప్పుడు జంబో కార్యవర్గం రాబోతుంది. ఇప్పటికే నామినేటెడ్ పదవులకు సంబంధించి దాదాపుగా 35కు పైగా నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. ఆ నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా కొంతమందికి అవకాశం కల్పించింది. మరోవైపు ఇప్పుడు కార్యవర్గ కూర్పు జరగబోతా ఉన్నది కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నది. దీంట్లో ఎవరైనా కార్యవర్గంలో తమకు సంబంధించి కూడా చోటు దక్కాలని కోరుకున్న వారు ఎవరైతే వాళ్ళకు అక్కడ ప్రాధాన్యత ఇవ్వకపోతే మరొక సంబంధించి కూడా వాళ్ళకు అక్కడ నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇతర పదవుల్లో కూడా భర్తీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే ముందుగా అన్ని అంశాలను కూడా అన్ని అభిప్రాయాలకు సంబంధించి కూడా తీసుకున్న తర్వాతనే కార్యవర్గ కూర్పు పైన కూడా కసరత్తు జరుగుతుంది. దాంతో అంటే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అన్ని అనుబంధ సంఘాలకు సంబంధించవచ్చు, ఇక్కడ ఎన్ఎస్యుఐ కావచ్చు, యూత్ కాంగ్రెస్, అలాగే మహిళా కాంగ్రెస్తో పాటుగా అన్ని అనుబంధ సంఘాలకు సంబంధించి కూడా సమావేశాలు నిర్వహించారు. మరోవైపు జిల్లా సమావేశాలు నిర్వహించారు, నియోజకవర్గ సమావేశాలు నిర్వహించారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశాలు నిర్వహించారు. అంటే ఇట్లాంటి అన్ని అంశాలు పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి ఎవరెవరు తమకు పదవులు కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా డేటా తెప్పించుకోవడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత పూర్తిగా ఈ రోజు దానికి కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు అయితే ఎవరైతే ఆశించి ఈ కార్యవర్గంలో చోటు దక్కలేదో వాళ్ళకి సంబంధించి కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న వారు కూడా ఇప్పుడు కార్యవర్గ కూర్పులో తమకు అవకాశం కల్పించాలని కూడా అడుగుతా ఉన్నారు. కాబట్టి ఒకవైపు నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న వారు రాజకీయ పార్టీ అంటే కార్యవర్గంలో సంబంధించిన ఆ పార్టీలో పదవి కావాలంటే ఆ నామినేటెడ్ పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ సంబంధించి కూడా ఇక్కడ ఎవరైతే కార్యవర్గంలో చోటు కల్పించలేదో వాళ్ళకి సంబంధించి కూడా అక్కడ అలౌట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తంగా అంటే అన్ని అంశాలను పరిగణలో తీసుకున్న తర్వాతనే కార్యవర్గ కూర్పు జరుగుతుంది. బూత్ లెవెల్ స్థాయి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ జంబో ప్యాక్ ఉండబోతున్నట్టుగా ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ స్థాయిలో బూత్ లెవెల్లో జోష్గా కార్యకర్తలు పనిచేయాలంటే ఇప్పటి నుంచే కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా కార్యవర్గం పూర్తవ్వాలి. అందరూ సంబంధించి కూడా పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రచార కార్యక్రమాలు కావచ్చు, మొత్తంగా ఈ కార్యవర్గ కూర్పుతోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే సంబంధించిన పూర్తిగా ఈ ఎన్నికల క్షేత్రంలోకి దిగేందుకు పార్టీ కేడర్ సిద్ధమవుతూ ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలను తీసుకొని ఈరోజు ఫైనలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. దాంతోపాటుగా ప్రత్యేకంగా పలు అడ్వైజరీ కమిటీలను కూడా నూతనంగా మొదటిసారిగా పలు అడ్వైజరీ కమిటీలకు సంబంధించి కూడా నియమించబోతా ఉన్నది. దాంతోపాటుగా అధికార ప్రతినిధులకు సంబంధించి కూడా కీ రోల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కీ రోల్ పోషిస్తారు. కాబట్టి అధికార ప్రతినిధులకు సంబంధించి కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. అధికార ప్రతినిధులకు సంబంధించి కూడా ఇప్పటికీ స్పోక్స్ పర్సన్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా డేటా తీసుకుని పరిశీలన చేసిన తర్వాత కూడా వాళ్ళ నియామకం జరగబోతా ఉన్నది. మొత్తంగా ఈరోజు సంబంధించి కూడా ఢిల్లీలో టీపీసీసీ కార్యవర్గ కూర్పు ఫైనల్ కాబోతున్నది. ఈరోజు రాత్రి లేదా రేపు ఏదైతే కార్యవర్గ కూర్పుకు సంబంధించి జంబో కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా ప్రకటన ఉండబోతుంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. రెడ్డికి అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్థానిక సంస్థల మీదే దృష్టి పెట్టిందని కూడా చెప్పవచ్చు. సో దాదాపు జంబో ప్యాక్ 35 మంది ఉపాధ్యక్షులు, 75 మందికి పైన ఇంకా మిగిలిన త్రాత్ర అందరినీ కూడా ఏర్పాటు చేసి అలకలని, అదేవిధంగా మహిళలని, అదేవిధంగా దళిత సామాజిక ఎవరైతే వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా
పూర్తిగా తీసుకొని ఎవరైతే కార్యవర్గ విస్తరణ కోసం మొత్తం ఎవరైతే అలుగుతున్నారో లేదంటే మిగిలిన పార్టీ కోసం ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా తీసుకొని ఈ యొక్క సలహాలు సూచనలు రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర నుంచి కూడా సలహాలు సూచనలు అన్నీ తీసుకుని వాళ్ళ అభిప్రాయాలు సేకరించి ఈరోజు ఏఐసీసీ ఇన్ఛార్జి మల్లికార్జున ఖర్గేతో టీపీసీసీ ఇన్ఛార్జి మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మిగిలిన కొంతమంది నేతలు కూడా భేటీ అయినట్లు తెలుస్తూ ఉంది. సో వీళ్ళందరూ కూడా మాట్లాడి ఆ అదృష్టాన్ని ఇవ్వాలో లేదా రేపో ఎప్పుడో కానీ తెలంగాణ ప్రజలకు అతి తొందరలోనే చేరవేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. సో చూద్దాం ఇక దీనివల్ల ఇటు స్థానిక సంస్థలకి మేలు జరుగుతుందా లేదంటే స్థానిక సంస్థలకి ఈ యొక్క ఇంతమందిని ప్రకటించడం ద్వారా ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ స్థానిక సంస్థల మీద ఏ విధంగా ప్రభావం పడుతుంది అనేది కూడా చూడాల్సినగా మారుతోంది. సో ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్ మరొక స్పెషల్ మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ ఎన్ తెలుగు న్యూస్.